కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి వాళ్ళ తుఫాన్గా మారనుంది. తర్వాత అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి నెల 29 నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారిన తర్వాత దానికి ఫెంగల్ అని నామకరణం చేశారు. చెన్నై, పుదుచ్చేరి మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటనుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురనున్నాయి. రానున్న 6 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడతాయి. 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఏపీలోని అన్ని పోర్ట్స్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, ఓవరాల్గా ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, చెప్పండి, ఓవరాల్గా వాతావరణ అప్డేట్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఆరెంజ్ అలర్ట్, కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా మనం చూస్తున్నాం. సో ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతం వైపు ఉంటుంది? అప్డేట్స్ చెప్పండి. థ్యాంక్ యూ హరి. ఏపీ వరకు వస్తే కనుక రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రధానంగా ప్రభావం ఉంటుందనేది వాతావరణ శాఖ అంచనాగా కనపడుతుంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై తీరం వైపుగా పయనిస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి అన్ని పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మత్స్యకారుల హెచ్చరికలు కూడా పూర్తిగా 29వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిన తర్వాత చెన్నైకి సమీపంలో తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ తుఫాను ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత కూడా ఉత్తరాంధ్రలో 30వ తేదీ నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. హరి, ఓకే.